అందరికీ ప్రైజ్ లార్డ్. నువ్వు లోకంలో పడిపోయి లోకాన్ని జయించలేక, శరీరాశను నేత్రాశను జయించలేక ఆ యొక్క పాపములో నువ్వు మునిగిపోతున్నావా? ఆ పాపం నుంచి నువ్వు పైకి లెగలేకపోతున్నావా? అయితే ఉదయకాంత ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, యోబు గ్రంథము 31వ అధ్యాయంలో యోబు ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్న మాటలు చూడండి. 31వ అధ్యాయము 1వ వచనం. నేను నా కళ్ళతో నిబంధన చేసుకుంటున్నాను, కన్నికను నేను ఎలాగో చూద్దును. చూడండి, ఇక్కడ యోబు గారు తన కళ్ళతో నిబంధన చేసుకున్నాడు. ఈరోజు నువ్వు కూడా నీ కళ్ళతో ఒక నిబంధన చేసుకోగలిగితే ఈ లోకంలో ఉన్నవన్నీ కూడా నువ్వు జయించగలుగుతావు. ఈ లోకంలో శరీరాశ, నేత్రాశ, జీవపడంబాలే ఉన్నాయి. ఈ లోకం అంతా పాపంతో నిండి ఉంది ప్రియ సహోదరి సహోదరుడా. కాబట్టి నువ్వు దేవుళ్ళో ఉండలేక లోకంలో పదే పదే పడిపోతున్నప్పుడు ఈ వాక్యాన్ని ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకో. యోబు గారు తన 85వ సంవత్సరంలో ఆయన ఒక నిబంధన చేసుకుంటున్నాడు. నిండు వృద్ధాప్యమందు 85 సంవత్సరాలంటే వృద్ధాప్యంలోనే ఆయన కళ్ళకు నిబంధన చేసుకున్నాడండి. నువ్వు నేను మనందరము కూడా ఎవరైతే వీడియో చూస్తూ లోకములో పడిపోతూ పాపములో పడిపోతూ లోకములో లేవలేక పాపాన్ని జయించలేని స్థితిలో ఉంటే ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. యోబు గారు తన కళ్ళకి ఎలా నిబంధన చేసుకున్నాడో అలా నువ్వు నీ కళ్ళకి నిబంధన చేసుకోగలిగితే నా ప్రభు నిన్ను నిండుగా దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, లోకంలోనే ఉన్నతమైన స్థితిలో నిన్ను ఎదిగిస్తాడు. కాబట్టి ఈ వాక్యం మీ పట్ల, మీ కుటుంబాల పట్ల, మీ జీవితం పట్ల ప్రభు మీరు కట్టి ఫలింపచేయును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.